హలో గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను గాయస్. మన భీమిలి తగరపస్ మధ్యలో పెద్ద చెరువు ఉంది కదా, మీకు అందరికీ తెలుసు. ఈ చెరువు మన తగరపస్కు ఆదుకొని సిటీ వలస డ్యూటీ మిల్లి దగ్గరలో ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా భీమిలిలో దగ్గర నేను 15 సంవత్సరాల నుండి ఉంటున్నాను. ఎప్పుడు ఈ చెరువులో చేపలు పడతారు, ఎప్పుడు వీడియో తీద్దామని వెయిట్ చేశాను. అనుకోకుండా ఆ రోజు 10 గంటలకి తగరపస్ వెళ్ళడం, చూడడం, అలాగే వీడియో తీయడం చాలా అదృష్టంగా ఆ టైంలో అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం రియల్గా సముద్రం ఏట అలాగా చూడలేము. కనీసం మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న నదుల్లో ఏ విధంగా పడతారు, ఎలాగ అవి పైకి వస్తాయి, ఎలా కొట్టుకుంటాయి అనేది మీరు చూస్తున్నారు వీడియోలో. ఈ విధంగా చేయాలని ఎన్నో రోజులు బట్టి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి ఆ చెరువు అంతా తిరిగాలి, వలలతో లాక్కొచ్చి ఒడ్డుకి తీసుకొచ్చి అందు ఒక దగ్గర పెట్టారు. అందులో నుండి ఇక్కడ తీసుకొచ్చి ఇందులో ట్రైల్లో కొలిసి అండ్ బండికి ఐస్లో పెడుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా శంఖాలు అంటారు. ఈ విధంగా ఇద్దరు నెంబర్స్ పట్టుకొని వీళ్ళిద్దరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఈ అన్న, ఈ తమ్ముడు కూడా నాకు బాగా హెల్ప్ చేశాడు ఫొటోస్ వీడియోస్కి కూడా. ఇక్కడ ఈ విధంగా తీసుకొచ్చి శంఖాల్లో వేసి, శంఖాల్లో నిండి ఇక్కడ ఐస్ అండ్ చేపలు రెండు కలిపి పార్సల్ చేసి అప్పుడు బండిలో వేస్తున్నారు. బండిలో వేసే ముందు ఒక క్రేలో వేసి ఎంత వెయిట్ వస్తుందని చూసి అప్పుడు రాసుకొని అప్పుడు ఐస్ హ్యాండ్ చేపలు మిక్స్ చేసి అవి లోడ్ చేస్తున్నారన్నమాట. చాలా పెద్ద పెద్ద చేపలు. ఇవి లోకల్గా బాయ్కి అమ్మేస్తున్నారు, కీలిపోతులు అంటారంట. అవి సపరేట్గా పెట్టారు. ఓన్లీ ఇందులో నుండి బొచ్చులు అన్నీ ఒక దగ్గర తీస్తున్నారు. కీలిపోతులు లేకపోతే ఇంక వేరే వేరే షాపులు ఏమైనా ఉంటే అవి సైడ్ చేసేస్తున్నారు. చాలా వరకు నదిలో చాలా ఎక్కువ షాపులు ఉన్నాయి. చాలామంది కష్టపడి మార్నింగ్ 6 నుండి స్టార్ట్ చేసి మధ్యాహ్నం 1 గంట 3 అయిపోయింది మ్యాక్సిమం. వాళ్ళు ఆ కష్టానికి ఫలితం 3 అయితే కానీ లాభం కనబడలేదు. చాలా మంది మొత్తం 30 మెంబర్స్ ఉంటారు. చాలా హార్డ్గా కష్టపడి పట్టి అంత నీటిలోని ముళ్ళులు ఉంటాయి, అనేక చాలా జంతువులు ఉంటాయి. అయినా అవేవి లెక్క చేయకుండా ప్యానాలతో కిలకిడమాడి ప్యానాలతో సాగించేసి పాపం ఆ కష్టాన్ని సాధించుకొచ్చారు. వాళ్ళ కోసం మన వంతు సాయంగా ఏం చేయలేం. కనీసం లైక్ అండ్ షేర్ చేద్దాం వాళ్ళ కోసం. ఈ బండిలోనే లోడ్ చేసి క్యాంప్కి వెళ్ళిపోతాయి. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు మాత్రం. చేపలు పట్టి చూడడం అన్నది అదృష్టం. ఇన్ని చేపలు పడి రియల్గా బతికి ఉన్నాయి అన్నీ కూడా నీటిలోనే స్టోరేజ్ చేశారు. పట్టినవన్నీ కొట్టుకుంటున్నాయి, ఐస్ వేసినా సరే కొట్టుకుంటున్నాయి చేపలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మరి ఏ ఊరు వెళ్తాయో తెలియదు కానీ మన తగరపస్ చెరువులో, భీమిలి తగరపస్ మధ్యలో అండ్ తగరపస్లోనే ఇది చెరువు పెద్దది. చిల్లపేట చెరువు, జీరిపేట చెరువు అంటారు కొంతమంది. చిట్టి వాళ్ళ చెరువు కూడా అంటారు. చూడండి, ఇవన్నీ బొచ్చులు అనమాట. చాలా వరకు బొచ్చులన్నీ ఫ్రెష్గానే ఉన్నాయి. చాలా అదృష్టంగా భావిస్తున్నారు వాళ్ళు మాత్రం. చాలా ఎక్కువ పడ్డాయి చేపలు అని. వీళ్ళందరూ కూడా మొత్తం ఒక 40-30 మంది ఉంటారు ఫ్రెండ్స్. చాలా వరకు మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ మధ్యాహ్నం వరకు చాలా హార్డ్గా కష్టపడి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. వాళ్ళు నీటిలో నిండి పట్టి. మనం చూస్తాం, తినడం కొనడం చాలా ఈజీ, కానీ మనం అనుకోకూడదు వాళ్ళు ఎంతో కష్టపడి చిన్న లాభం కోసం ఆశిస్తారు. అది మనం చీప్గా తక్కువ రేటుకి అడుగుతాం కానీ వాళ్ళు బాధపడతారు. ఆ టైంలో మరి వాళ్ళకి పచ్చి సరుకు ఉన్నా పాడైపోద్దని నష్టానికి కూడా ఇచ్చేస్తారు. అంత హార్డ్గా కష్టపడతారు పాపం వాళ్ళు. వాళ్ళ కోసం అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. మీరు కూడా వీలైతే అలాగే కోరుకోండి ఫ్రెండ్స్. ఈ చేప మనం మసాలా వేసుకొని వేపుకొని తినడానికి ఎంతవరకు వాళ్ళ ముందుని ఎంత కష్టపడతారో ఆ కష్టం ఈరోజు నాకు తెలిసింది. ఎంతవరకు నీటిలోకి వెళ్ళి పీకడ మొయ్యగా ఉన్న నీటిలోకి వెళ్ళి కూడా వల వేసి లాగారు. కానీ మనం లోనికి వెళ్ళడానికి లోనికి వెళ్ళడానికి మనకి షిప్లు లేవు కదా, అందుకే ఒడ్డు నిండి వాళ్ళు వచ్చిన వరకు వెయిట్ చేశాను. ఇది మన తగరపల్లి చెరువులో గత 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు పడతారో చూద్దామని, కానీ ఎప్పుడూ అవ్వలేదు. ఈరోజు ఆ లక్కీ ఛాన్స్ వచ్చింది. కానీ మీరందరూ కూడా ఎంజాయ్ చేయండి చూసి. మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా చూసుంటే మీరు కూడా వీడియో తీసి పెట్టండి ఫ్రెండ్స్. చూసిన ఎంత ఆనందంగా కలకలకలు కొట్టుకుంటున్నాయి.
ఎందుకంటే కొన్ని వందల చేపలు ఒక వల్ల ఉండడం వల్ల ప్లేసెస్ తక్కువ ఉండడం వల్ల ఆ విధంగా కొట్టుకుంటున్నాయన్నమాట అవి. చాలా చక్కగా ఆనందంగా ఎగురుతున్నాయి. అది ఎంత ఆనందంగా ఉన్నాయంటే అంత ఆనందంగా ఉన్నాయి నీటిలోని. ఓకే గాయ్స్, మనం ఇప్పుడు తగరపచ్చ చెరువులో చేపలు ఎలా పడుతున్నారు ఏంటి ఏంటి చూసారు కదా, ఎలా లోడ్ చేశారు ఏంటి అనేది. మీరు ఎవరైనా సరే ఈ విధంగా మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోలో నేను తెలుసో తెలియకో మాట్లాడి ఉంటే క్షమించండి. ఎందుకంటే నాకు కొంచెం మాట్లాడడం తెలియదు కాబట్టి ఈ విధంగా మాట్లాడి కనీసం మీకు చూపించాలి. తగరపచ్చ చెరువులో చేపలు పడితే ఏ విధంగా పెడతారు, ఏ విధంగా లోడ్ చేస్తారు, ఏ విధంగా మీకు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు అనేది విషయం మీకు ఈ వీడియోలో తెలియజేయడం కోసమే ఓన్లీ తీశాను ఫ్రెండ్స్. ఇది తగరపచ్చ చెరువు కూడా నేను పుట్టిన కానీ చూస్తున్నాను. ఎప్పుడు కూడా ఎండడం అనేది జరగలేదు. ఎప్పుడు మినిమం వాటర్ ఉంటూనే ఉన్నది. మీరు ఎప్పుడైనా చూసుంటే కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఎప్పుడైనా ఈ తగరపచ్చ చెరువు ఎండిపోవడం ఎప్పుడైనా చూసుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఒకసారి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో. దయచేసి రిక్వెస్ట్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను ఒక ఆప్టింగ్ డ్రైవర్ని, మీకు అందరూ తెలుసు కదా. భీమిలి తగరపచ్చలో రాంబాబు ఆప్టింగ్ డ్రైవర్ అంటే ఎవరైనా చెప్తారు. వీలైతే మీకు ఎప్పుడు అవసరమైనా స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది, కంపల్సరీగా కాంటాక్ట్ చేయండి. జై హింద్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ టీం అందరూ కూడా చాలా బాగుండి ఎక్కువ లాభాలు వచ్చి సంపాదించి పైకి రావాలని కోరుకుంటున్నాను. వీళ్ళందరికీ ఎక్కువ రాబడి రావాలని దయచేసి కోరుకోండి ఫ్రెండ్స్. వందే మాత్రం. జై హింద్.